లాగుతుంటే భలే మజా వస్తుంది. అయ్య బాబాయ్ ఎండి చేపలు అన్న చూస్తాడేమో, చూస్తే మళ్ళీ పట్టుకుంటాడేమో అనుకుని అలా. హలో నమస్తే అండి అందరికీ. బాగా బద్ధకం తీసుకుని ఇప్పుడు వీడియో చేయడానికి స్టార్ట్ అయ్యాను. మనం ఎక్కడికి వెళ్దామంటే ఐక్యాకి, లులు మాల్కి. ఇక్కడ ఇందులో బెస్ట్ థింగ్స్ ఏంటి, వర్స్ట్ థింగ్స్ ఏంటి, లులు మాల్లో ఫుడ్ ఏంటి, ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగోదా, అలాగే ఐక్యాలో ఫర్నిచర్ ఎలా ఉంటుంది, అక్కడ కూడా ఫుడ్స్ ఉంటాయని తెలిసింది. అక్కడ కూడా ఫుడ్ ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగోదా, అసలు అదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా లేట్ అయింది. లైట్ పోయే లోపల మనం ఈ వీడియో చేసేయాలి, లేకపోతే మన వీడియో బెల్ అయిపోద్ది. మరి స్టార్ట్ అవుదామా? మరి లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాను. మరి వెళ్ళే ముందు తలుపులు వేసానో లేదో చూసుకోవాలి కదా. తలుపులు వేసుకోకపోతే దొంగలు పడతారు, అందుకని అన్నీ వేసుకుని అప్పుడు స్టార్ట్ అయ్యాను. ఎవరు లేకపోతే ఇలా ఉంటుంది. ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో ఎక్కడికి వెళ్దాం అనుకున్నా డిలే. పెళ్ళేదారిలో చెట్లు అటు ఇటు బాగున్నాయని తీసాను. మనం వెళ్దాం అనుకున్న ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాం, ఐక్య. చూసారా ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్తో ఎంత బాగుందో. ఫైనల్గా వచ్చేసాం. చాలా ట్రాఫిక్ని దాటుకుని వచ్చాం. మ్యాప్ చూసుకుని అటు ఇటు వెళ్ళిపోయాను. లేట్ అయింది, అందుకే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందా అని. ఇది ఎంట్రన్స్ అనమాట, కానీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఉంది ఏంటి ఎంట్రన్స్, పర్లేదులే. కానీ వెళ్తూనే స్టార్టింగ్లోనే మంచి కలర్ఫుల్గా బెడ్స్ చూసారు, అక్కడ మూన్ లాగా భలే ఉంది. ఎస్కలేటర్ ఎక్కి వెళ్తుంటే ఎస్కలేటర్ అంటే ఎల్లో కలర్లో ఏదో ఉంది. ఏంటా ఎల్లో కలర్ అని చూస్తుంటే, ఎందుకే చూస్తే బత్తాయి జ్యూస్ పిండుకునేది. ఆ ఎస్కలేటర్ మొత్తం అదంతా కూడా అయ్యే పెట్టారు. చూసారా, 100 రూపాయలు అంట. స్టార్టింగ్ కిచెన్ సెటప్తో మురిపించింది. ఇది ఒక సోఫా సెట్ అనుకుంటా. కానీ ఇక్కడికి చూడండి, ఇక్కడ ఏదో మంచి సంథింగ్ భలే రాశాడు. వెన్ లైఫ్ హట్స్ పడుకో అంట, అంటే లైఫ్ హట్ చేసినప్పుడు పడుకోవాలంట. ఇది చూసారా, ల్యాంప్ భలే ఉంది ఇంటీరియర్ కింద పెట్టుకోవడానికి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు గమనించింది ఏంటంటే, కొనే వాళ్ళు కన్నా కూర్చునే వాళ్ళు, పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళే అన్నీ ట్రై చేయాలని మనం కూడా ట్రై చేసి అద్దంలో బాగా మురిసిపోయాం. చూసారా, ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారంటే క్వాలిటీ చెక్ చేస్తున్నారు. ఇలా కూర్చునే, ఇలా ఊగి అలా చెక్ చేస్తున్నారు. మనం కూడా చెక్ చేద్దామని కూర్చున్నాం. ఇక్కడ చూసారా, డిమ్ లైట్లో కిచెన్ అందంగా ఎంత బాగుందో. ఏ లైట్లు రాకెట్ లాగా ఉన్నాయి. ఇది మ్యాప్ అనమాట. మనం 4th ఉన్నాము, 28 వరకు ఉన్నది. అమ్మ బాబోయ్. ఈ డైనింగ్ టేబుల్లో మనం ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి తినాలో కూడా ఆడ పేపర్లో పెట్టేశాడు. ఇది ఒక కిచెన్ సెటప్. రాగానే ఒక ట్యాబ్, ఒక కంప్యూటర్, అలాగే ఏ బౌల్లో ఏం పెట్టుకోవాలి, ఎక్కడ కాఫీ పెట్టుకోవాలి, ఎక్కడ గ్లాసులు పెట్టుకోవాలి, ఏ సెల్ఫ్లో ఏం పెట్టుకోవాలి అన్నది కూడా ఆడ చెప్పేస్తున్నాడు. ఇది ఒక డైనింగ్ సెటప్. ఇదేమో గేమింగ్ జోన్. ఈ మధ్యన గేమింగ్ బాగా పాపులర్ అయింది కదా, ఎలా సెట్ చేసుకోవాలని. ఐకియాలో ఇది నా ఫేవరెట్. అబ్బబ్బబ్బా, కిచెన్ చూసారా ఎంత బాగున్నాయో. అమ్మ ఏమన్నా ఉన్నది అసలు. ఇలా డిజైన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది కదా. ఇది బాత్రూమ్ జోన్ అంట. తిరిగి నా కాళ్ళు పట్టేసినాయి. మనం కూడా క్వాలిటీ చెక్ చేద్దామని బెడ్ మీద అలా పడుకుని బెడ్ క్వాలిటీ చెక్ చేస్తున్నాం. బెడ్ కూడా చాలా మెత్తగా ఉంది. అలా నడుస్తుంటే ఏంట్రా ఇన్ని భలే ఉన్నాయి కదా అని చెప్పి అలా చూస్తూ ఉంటే అక్కడ ఒకటి చూసి షాక్ అయ్యాను. ఏంటా అని ఒకసారి దగ్గరికి వెళ్ళి చూశాను అనమాట. ఆల్రెడీ మనం ఇలాంటివి చూసామే అని అనుకుని తలగొక్కున్నాను. ఏంటి మళ్ళీ ఉంది, ఇది కూడా ఈ ప్లేస్ కూడా నేను ఆల్రెడీ చూసానే, కానీ ఎక్కడో చూసినట్టుంది. ఇదిగోండి చూసారా, నేను ముందే ఆల్రెడీ మీకు చూపించాను. చూసారు రాకెట్లు, అదే సేమ్ రాకెట్, అదే సేమ్ ఫ్లోర్ 4. అదేంటిది మళ్ళీ 4కి వచ్చాను. తప్పుపోయినట్టు కొంప తీసి నేను ఒడి అమ్మ ఇది అన్న ఎవరికైనా తెలిస్తే చండాలంగా ఉంటుంది. ఏంటి ఎలాగొచ్చాను, 9వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్కి ఎలా వచ్చాను, మళ్ళీ వెనక్కి నడుచుకొచ్చాను అని చూస్తే ఒక తలుపులోంచి వెళ్తే నేను 4వ ఫ్లోర్కి వెళ్ళిపోయాను. ఇది బట్టలు పెట్టుకునే అల్మరా. చూసారా, షర్ట్లు ఎక్కడ పెట్టుకోవాలి, షూస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా మడత పెట్టుకోవాలి. ఇది స్లైడ్ చేసే బట్టల అల్మరా. కాదు, వార్డ్రోబ్. కానీ 63,000. ఈ స్పూన్స్ బాగున్నాయి తక్కువ కాస్ట్లో. ఇదేమో బేబీస్ ఆడుకునే బొమ్మలు. వచ్చేసాం మనం తినడానికి రెస్టారెంట్కి వచ్చేసాం. కానీ చూసారా, ఇక్కడ కొన్నోళ్ళ కన్నా తిన్నోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది తోసుకుని వస్తారు. తోపుడు బండిలో తెచ్చుకోవాలనుకుంటా. ఆ లైన్లో నిలబడి మనం తినాలంటే మన పని అయిపోద్దామో, నేను ఫిట్ అయిపోదామని అనుకున్నాను. కిందకి వెళ్తే ఇంకా ఉందన్నమాట. ఇక్కడేమో రెగ్యులర్గా మనకు దొరికాయి స్పూన్లు, గరిట్లు, తవాలో, ప్లేట్లు అయ్యి. ఇది లైటింగ్ జోన్ అనమాట. ఇది హైలైట్. మళ్ళీ లైట్స్ చూసారా ఎంత బాగున్నాయి. చూసి కలర్ఫుల్గా బెడ్రూమ్లో పెట్టుకుంటే చెత్త కూడేద్దాయి. మనం 90 రూపాయలు పెట్టుకుని కొనుక్కుంటాం. ఇవి చూసారా పేలల్లో ఉన్నాయి. అమ్మ ఏదో లాగేస్తుందని చెప్పి మనం కూడా లాగేద్దామని మెల్లగా వెళ్ళిపోయేది, లాగేస్తాం. అది రావట్లేదు. ఒడి అమ్మ ఇప్పుడు ఇది ఇరిగిపోతే దీని చేత మనల్ని కట్టిస్తాడేమో అనుకుని బయలుదేరిపోయాం. కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, దాన్ని పట్టుకుని లాగితే అది కూడా అయింది. అది చూసారా భలే ఉంది. అక్కడ కింద బ్లూ తావలేదు కదా అని ఇంకో చోట ఉంది, అది ఆగేసాం, అది అయింది. భలే ఉంది చూసారా. ఇది లాగుతుంటే భలే మజా వస్తుంది. ఏంటి మూతి మీద చేసుకుని ఏదో షాకింగ్గా చూసాను అనుకుంటున్నారా? ఏం లేదు, ఓవర్ యాక్షన్ అంతే. ఆ మాత్రం ఉండాలి కదా. ఇక్కడ ఒక ఫ్లవర్ జోన్ ఉంది, కాకపోతే కొద్దిగా బాగుంది చూడడానికి కూడా. ఫ్లవర్స్ కాకపోతే అవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట.
దొరికినట్లతో దొరికినట్టు ఓవర్ యాక్షన్ చేసేసాం. కానీ ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఒక ఫ్లవర్ 69 రూపాయలు 70 రూపాయలు అంట. అవసరం మనకి నేచురల్ ఫ్లవర్స్ కొనుక్కొని పెట్టుకోక. కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్ని మొత్తం హైబ్రిడే, కానీ కొద్దిగా కలర్ఫుల్ గా భలే పెట్టాడు. బాగున్నాయి కదా. ఇదేమో క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం టేబుల్స్ లాగా ఉన్నాయి. అయ్య బాబా, ఇదేదో సామాన్లు పెట్టుకునే చోటు అనుకుంటా. ఇది బిల్డింగ్ పాయింట్ అనుకుంటా. ఇది ఫుడ్ కోర్ట్. అమ్మ ఆకలేసేస్తుంది. తిరిగి 28 జోన్లు తిరిగాను, అది చూసి ఆకలేస్తుంది. ఇక్కడ ఏయో కవర్లో పెట్టి అమ్మేస్తున్నారు. ఇదంతా స్విట్జర్లాండ్కి సంబంధించింది అనుకుంటా. చేపలు, చికెన్, ఇదేదో స్వీట్ పొటాటో. ఇక్కడ ఏదో అమ్ముతున్నారు అబ్బా, ఏంటా అని వెళ్ళి చూశాను. కానీ ఇక్కడ శాంపిల్స్ కూడా పెట్టారు. బిస్కెట్స్, జామ్స్ అయ్యో పెట్టారు. ఓ 2 బిస్కెట్లు తీసుకుని తిన్నాను. ఇప్పుడు అమ్మ భలే ఉంది. ఏందిరా బాబు ఇంత బాగుందని అనుకున్నాను. కాకపోతే 2 కాకుండా ఇంకో 2-3 తీసుకుని తినేసాను. అన్న చూస్తాడేమో, చూస్తే మళ్ళీ పట్టుకుంటాడేమో అనుకుని అలాగే క్యాజువల్గా మనకి ఏం తెలియనట్టు వెళ్ళిపోయి తినేస్తున్నాను. కానీ మళ్ళీ వెళ్ళాను, ఏంటా జాములు కూడా చెక్ చేద్దామని. మళ్ళీ ఆ జాములు తినే లోపల ఇంకో 2 బిస్కెట్లు తీసుకుని వేస్తాం. అన్న ఏమో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ లోపల మనం ఇంకో 2-3 వేస్తాం. జామ్ టెస్టింగ్ కూడా చేస్తాం. కానీ జామ్ కానీ ఈ బిస్కెట్లే బాగా నచ్చినాయి. మళ్ళీ బిస్కెట్లు నచ్చినాయి కదా అని ఇంకో 2 తీసుకునేసి క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మనకేం తెలియనట్టు. సర్లే తిన్న బిస్కెట్లతో మనం కడిపోయి నింటుతుంది. కానీ ఇక్కడ స్విట్జర్లాండ్ డిషెస్ అయ్యే ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ డిషెస్లో ఒకటి ఆర్డర్ ఇచ్చాం. ఈ లోపల మనం వీడియో తీస్తుంటే అమ్మాయి సార్ వీడియో తీస్తున్నారా అని అడిగింది. అవునండి, హాయ్ చెప్పండి అంటే థ్యాంక్ యూ. మనకేం తెలియనట్టు నడుచుకుని వస్తాం. ఈ కొనుక్కున్నది వేడి చేసుకోవాలంట. వేడి చేసుకున్న తర్వాత తిన్నానండి. అసలు ఆ డిష్ ఎలా ఉందంటే నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడు తెలియదు. చిచ్చి అమ్మ, కారం లేదు, ఉప్పు లేదు. దాని బదులు ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. అదేమో 40 రూపాయలంట. ఇంకెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి లిఫ్ట్ ఎక్కేసి కింద దిగాను. ఆడేమో సార్ ఇక్కడ కాదు సార్ పైకి వెళ్ళండి సార్ అని చెప్తే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాం. ఈ గ్యాప్ లో మన బండి ఎక్కడ పెట్టిపోయి మర్చిపోయాం. వాడి అమ్మ ఇప్పుడు ఇంతమంది సంతలో మన బండి ఎక్కడ ఎత్తుకోలే. ఇక్కడ ఏ బళ్ళు ఉన్నాయని చూస్తే అదిగో మన బండి అక్కడ ఉంది, కనబడింది. మెల్లగా వెళ్ళి మన బండి తీసుకుని వెళ్ళిపోతాం. చూసారా మామూలుగా ఉండదు మన బండి. ఓవర్ యాక్షన్. ఇది మంద కాదు, ఇది మందే. అదండి మనం బయలుదేరుతాం. లుల్లు మాల్కి వచ్చేసాం. లుల్లు మాల్కి వద్దామని చెప్పి బండి లుల్లు మాల్ దగ్గర పార్క్ చేద్దామని చెప్పి లుల్లు మాల్ లోపలికి వెళ్ళి పార్క్ చేసాం. ఎందుకే చూస్తే అది మంజీరా మాల్, లుల్లు మాల్ కాదు. సర్లే ఎక్కడైతే ఉందని పెట్టేసాం. యాక్చువల్గా నేను బండి బయట పెడదాం అనుకున్నాను. చూసారా బాబాయ్ ఫోటోలు తీసేస్తున్నాడు. పెట్టకుండా చేయడం మంచి పని చేశాను. ఇది ఎంత ఉంది. మనం రాగానే ఫ్లవర్స్తో ఇన్వైట్ చేశారు. సర్లే మనకు కూడా పెద్ద ఇష్టం లేదు. సర్లే వాళ్ళు ఇన్వైట్ చేశారు కదా అని లోపలికి వెళ్ళిపోయాం. సగం హైదరాబాద్ ఇక్కడే ఉంది అనిపించింది. ఈ పైన ఏదో బాగుంది కదా అని వీడియో తీసాం అంతే. ఇక్కడ అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఏ షాపింగ్ మాల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉంది. కాకపోతే గేమింగ్ జోన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అన్ని చోట్ల కానీ గేమింగ్ జోన్ దగ్గర చాలా మంది ఉన్నారు. మామూలుగా ఆడుకుంటలేదు, చిత్తగా ఆడేసుకుంటున్నారు. చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, అందరూ ఒకలా. ఈడు చూడండి భలే తిరుగుతున్నాడు కదా. ఎంత గేమింగ్ జోన్ ఒకటే తీసాను, మిగిలిన ఏమీ తీయలేదు. కానీ ఈ లుల్లు మాల్లో ఈ సూపర్ మార్కెట్ అనేది హైలైట్ అంట. అందుకే మొత్తం తిరిగాను. ఎందుకే మనం ఎంట్రన్స్ అయినప్పుడు ఈ మార్కెట్ ఉంది. ఆడిని అడిగాను ఎక్కడికి L2కి ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడు. ఎందుకే చూస్తే కిందకి వెళ్ళాలన్నాడు. ఆ కిందకి వెళ్తే మనం ఏదైతే ఎంట్రన్స్ అయ్యామో ఆ ఎంట్రన్స్లోనే ఈ లుల్లు మాల్ మార్కెట్ ఉంది. సర్లే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది బాగా ట్రెండింగ్ అయింది కదా, అసలు ఏముంటాయని చూస్తే అసలు షాక్ అయిపోయాను అనమాట. ఇక్కడ ఎలా అంటే మనిషి వండుకోకుండా ఇక్కడికి వచ్చి తినేయచ్చండి. అలా చేసాడు. ఏంటంటే మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూసారా, చికెన్ కట్ చేసి అందరూ వేసాడు. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇదేదో చూడండి బాటిల్లో ఎలా ఉందో. అయ్యే బత్తకాయలు వేసాడు, అందులో కొన్ని నీళ్ళు వేసాడు, అదే అమ్మేస్తాడు. బాబోయ్ హల్వాలు గిల్వాలు మామూలుగా లేదు అసలు మూమెంట్. ఇక్కడేమో ఫిష్, మటన్, ప్రాన్, ఇదే పొడుగునే, గెంతే, ఎగిరే అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్వీట్లు, బన్నలు చూసారా తెక్కువ వేసుకుంటున్నారు. అసలు ఇంట్లో వండుకోవడం మానేశారు. తింటమే బయటకు వచ్చి. చూసారా పలవలో కొన్ని రకాలు, ఫ్రూట్స్లో కొన్ని రకాలు, స్వీట్స్లో కొన్ని రకాలు, ఎన్ని రకాలు కావాలితే అన్ని రకాలు ఇక్కడే ఉన్నాయి. జనాలు మామూలుగా చూడడం కన్నా తినడానికి ఎక్కువ వచ్చారు. అందుకే అనుకుంటా ఫుడ్ బిజినెస్ ఎంత బాగా పాపులర్ అయ్యింది. మళ్ళీ ఇది ఇక్కడ చూశానండి. ఇది చూసిన తర్వాత అమ్మ బాబా ఇక్కడ తింటే మళ్ళీ నాకేమో తేడా కూడా వద్దని వచ్చాను. ఇక్కడ చూసారా చికెను, మటన్, ప్రాన్స్ అన్నీ కోసాడండి. మ్యారినేట్ చేసినవి కూడా ఉన్నాయి. అయ్యి బాబు మళ్ళీ చిన్న చిన్న బ్లాక్స్లో పెట్టేసి మరి ఇచ్చేసాడు. ఇక్కడ జనాలు అసలు కొట్టేసుకుంటున్నారు ఇక్కడ తీసుకోవడానికి. అమ్మ బాబు నేను వీడియో తెద్దామన్న కార్యం లేదు. చూసారా ఇదేదో బాబో ఇదేదోలాగా ఉంది. ప్రాన్స్, ఫిష్, చేపలు. ఈ మధ్యన బోర్డ్ ఫ్లూ వచ్చింది కదా, చికెన్ తినడం మానేసారు. బోర్డ్ ఫ్లూ. అయ్యి బాబాయ్ ఎండి చేపలు కూడా ఉన్నాయండి బాబు. ఇక్కడ తినడానికి కూడా వెయిటింగ్ లో ఉన్నారు. కానీ ఈ లుల్లు మాల్లో ఏమీ కొనకుండా బయటకు వచ్చిన ఏకైక వ్యక్తిని నేనేమో. నెక్స్ట్ టైం నుంచి మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. టాటా బాబాయ్.